అంటే మీరంతా మాకు నాయకత్వమే వచ్చింది ఇక్కడికి. ఈ నాయకత్వాన్ని గౌరవించుకునే క్రమంలో మనందరం కూడా క్రమశిక్షణ పాటిస్తూ మనం ఐఎన్టీయూసీ క్రమశిక్షణకి తార్కాణం అనేది మనం తెలియజేసే విధంగా నడుచుకోవాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. కానీ అదేవిధంగా విద్యుత్ కానీ అన్ని యూనియన్లు మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. మీరు వచ్చిన కార్యవర్గం లిస్టు మీరందరూ కూడా తెలియశేఖర్ గారు కానీ ఇక్కడ ఉంటారు, జనక్ ప్రసాద్ గారు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఇక్కడున్న స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా మీ దగ్గర నుంచి ఆ లిస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది మనం ఒక ఛాలెంజ్తో కూడిన కమిట్మెంట్తో కూడిన ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీస్నే పిలుచుకుంటాం. మనం మరొకసారి తెలియజేస్తున్నా, ఈ వచ్చిన వాళ్ళందరూ సామాన్యంగా చిన్న చితక కాదు. మీరందరూ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే భావనతోని మీ అందరినీ మేము పిలుచుకున్నాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు ఎవరి వాళ్ళు సంబంధించిన యూనియన్ వారు పిలవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్లో 60 వాళ్ళు వచ్చారు. అండ్ సింగరేణి, విద్యుత్ 327 ఐఎన్టీయూసీ, మెడికలు, అగ్రికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్స్, మిషన్ భగీరథ, అంగన్వాడీ, ఇందిరా ప్రియదర్శన్ అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వర్కర్స్, అదేవిధంగా మిషన్ భగీరథ నుంచి వచ్చిన వారికి వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత అన్ని అసోసియేషన్స్ అన్నీ కూడా ఐఎన్టీసీ అఫిలియేటెడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఇది ఫస్ట్ టైం. జనరల్గా మామూలుగా ఐఎన్టీసీ వర్కింగ్ కమిటీ పెట్టుకుంటాం, కానీ అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి రావడం అనేది ఇది ఫస్ట్ టైం. చాలా సంతోషం. మరి రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కార్మికులందరూ ఇక్కడ ఉన్నాం. మరి ముఖ్యంగా జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి బాగానే చెప్పాడు. మరి కార్మికుల పరిస్థితి ఏందనేది మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది కాలంలో కార్మిక వర్గానికి ఏం చేసింది అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మన కార్మిక వర్గానికి ఏం కావాలనేది, మరి ప్రభుత్వాన్ని ఏం అడగాలనే దాని మీదనే ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇలా చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారో, మరి ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది అయింది, మరి ఇంకెప్పుడు రెగ్యులర్ చేస్తారని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, పెద్దలు సంజయ్ రెడ్డి గారి వైపు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. మరి ఇది కావాలి అంటే కంపల్సరీ మన శక్తిని అంతా కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక శక్తి అంటే ఏందో మనం అతి త్వరలో ఒక పెద్ద బహిరంగ సభలో మనం ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా వివిధ రంగాల నుంచి ఉన్నటువంటి కార్మికులంతా ఒక వేదిక మీదకి వచ్చి అతి త్వరలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ సభకు పిలుచుకురావాలనేది మన ముఖ్య ఉద్దేశం. మరి దానికోసం మనందరం కూడా కష్టపడి ఏ సంఘాలలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరినీ ఆ వేదిక దగ్గరికి చేర్చే బాధ్యత తీసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది సక్సెస్ అయితేనే మన సమస్యలు పరిష్కారం కావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనేది మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం. మరి ముఖ్యంగా ఈరోజు మరి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మరి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికుల పక్షాన కూడా కార్మికులకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద ఎస్పెషల్లీ మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారు, మరి ప్రపంచ కార్మిక నేత, మరి తప్పకుండా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కార్మిక పక్షాన కూడా కొన్ని వరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి తప్పకుండా
ఇప్పటికే ఏడాది అవకాశం ఇచ్చాం ప్రభుత్వానికి. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మాట వాస్తవమే. మరి కార్మిక పక్షాన కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి జనక్ ప్రసాద్ గారు మరి చాలామంది ఆ సార్ చైర్మన్ అయ్యిండు, మరి మా జీతాలు ఎప్పుడు పెరుగుతాయని చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంట్రాక్ట్ కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం లోపల మరి ఇలా జనక్ ప్రసాద్ గారి మీద పూర్తి స్థాయి బాధ్యత ఉంది. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ బోర్డు ఏది కూడా అంటే రివైజ్ చేయలేదు వేజెస్. మరి తప్పకుండా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల బ్రహ్మాండంగా మినిమం వేజ్ 30,000కు తగ్గకుండా ఇవాళ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హోంగార్డుకు రోజుకు 1000 రూపాయల వేతనం ఇచ్చినట్టే మరి మిగతా కార్మిక సెక్టర్లో కూడా ప్రతి కార్మికునికి మినిమం 1000 రూపాయలు లేని బ్రతకడం చాలా కష్టం కాబట్టి 30,000 మినిమం వేజ్ పెట్టి మరి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు తప్పకుండా ప్రయత్నం చేయాలి. మరి దానికి మా పూర్తి బాధ్యత సంపూర్ణ మద్దతు చైర్మన్ గారికి ఉంటుంది. అవసరమైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి తప్పకుండా మినిమం వేజ్ బోర్డు మరి వేజ్ కమిటీ మెంబర్స్ను కూడా పూర్తి స్థాయిలో వేసి మరి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కార్మిక వర్గం మర్చిపోలేని విధంగా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సభాధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు, ఐఎల్ఓ గవర్నింగ్ బాడీ మెంబర్ సత్యజిత్ రెడ్డి గారు, బాబర్ సరీఫ్ పాషా గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ గారు, రాజిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదిల్ షరీఫ్ గారు, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు, అంగన్వాడీ కార్మిక నాయకులు, గిగ్ వర్కర్స్ నాయకులు, వివిధ రకాల కార్మిక సంఘాల నాయకులు ఈరోజు ప్రధానంగా ఈ సభ రవీంద్ర భారతిలో పెట్టడానికి కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అడిగే దమ్ము లేదు నీకు. ఎందుకు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఇదే కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సహారా ఇండియా కంపెనీ 12 లక్షల మంది కార్మికులకి వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి దొరకకుండా డోగా చేసి సహారా మేనేజ్మెంట్కి సపోర్ట్ చేసింది. దానివల్ల 12 లక్షల కుటుంబాలు రోడ్ల మీద ఉన్నాయి. ఈ రోజు కూడా మోడీ నీకు దమ్ముంటే ఆ సహారా కేసు మీద కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసినావు, ఆ రిపోర్ట్ తెప్పించుకొని ప్రాసిక్యూట్ చేయండి. వెళ్తాడు ఆయన తపన పాకట్టాడు, అది ఫైటింగ్ అట. నువ్వు వచ్చినావు కదా మా ఊరికి మోడీ, ఏటీఎం అన్నావు కదా, యాక్షన్ తీసుకోలేదా? ఇవన్నీ అడిగే దమ్ము, కార్మికులకు న్యాయం చేసే దమ్ము మా సంజీవ్ రెడ్డి గారికి, మన సంజీవ్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. మీకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉన్నా లేకున్నా, జీవితాంతం కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడటానికి ఛాంపియన్గా ఉన్నటువంటి నాయకుడు సంజీవ్ రెడ్డి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి వాడికి పద్మశ్రీ ఇస్తుంది. 70 ఏళ్ళు కార్మిక వర్గం చేసిన సంజీవ్ రెడ్డి గారికి నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, తీర్మానం చేపిస్తాను. సంజీవ్ రెడ్డి గారి పేరు రేపు కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేసి పంపాలని ఈ సభ ద్వారా తెలిసిన మీ అందరికీ ఆమోదయోగ్యమని భావిస్తున్నా. ఎందుకంటే సంపద సృష్టించేది కార్మికులు, దేశాన్ని నడిపించేది కార్మికులు. మీకు అందరికీ తెలుసు, ఏ వస్తువు ఉత్పత్తిగా ఉన్నా ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అంటే ప్రధానమైన శక్తి కార్మిక శక్తి. దాన్ని ఇగ్నోర్ చేసినాడు ఏ ప్రభుత్వాలు కానీ, ఏ నాయకుడు కానీ, ఏ నియంత్రణ కానీ. మనుగడ సాగించలేదు తెలియజేస్తూ మరొకసారి సంజీవ్ రెడ్డి గారు